రైతు భరోసా రాజకీయ నాయకుల రభస. సో మొత్తానికైతే ఎంత రభస జరిగినా ఎన్ని విమర్శలు ప్రతి విమర్శలు వచ్చినా కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా మొత్తానికి రైతు భరోసా అయితే రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి అయితే ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్టుగా, సో దాదాపుగా లక్ష్యం రీచ్ అయినట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పూర్తయిందట. ఇప్పటికే 8,744 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమైనట. ఎన్ని? 8,744 కోట్ల రూపాయలు. మీరు ఒకటి గమనించిర్రా? దాదాపు 15 ఎకరాల పైగా ఉన్న రైతులందరికీ కూడా అందిన సాయం. అంటే 15 ఎకరాల వరకు ఇప్పటికే రైతు భరోసా అందింది. ఇక మిగిలిన 9,000 కోట్లలో ఇంకెంతుంది? సో 8,744 కోట్లే. అంటే 8,744 కోట్లు ఆల్రెడీ జమ అయ్యేది. మా అంటే ఇంకొక 200-300 కోట్లే. సో అంటే ఈ 200 కోట్లు ఎవరికి పోతాయి? బాగా భూస్వాములు 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు, పాపం వాళ్ళ భూములకి కదా, మరి వాళ్ళే కదా ఆగినాయి. మొన్నటిదాకా ఎంత మొత్తుకున్నాం మనం, అయ్యో రైతు భరోసా ఇస్తలేరని. ఇవ్వకపోవడం మంచి. 15 ఎకరాల వరకు ఇచ్చాపినా కూడా తప్పేం లేదు, ఇబ్బంది లేదు. 15 ఎకరాల వరకే ప్రభుత్వం అనవసరంగా ప్రతిపక్షాల ట్రాప్లో పడి రైతు భరోసా ఇస్తలేరని విమర్శిస్తున్నారని చెప్పేసి మీరు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల దాకా చేసుకుంటూ పోతే అది రైతు భరోసా పెట్టుబడి సాయం కిందకి వస్తుంది. అన్ని 100 ఎకరాలు ఉన్నోనికి పెట్టుబడి సాయం పెద్దగా ఏం అవసరం లేదు నా దృష్టిలో. సో మొత్తంగా